మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు ఫస్ట్ డిగ్రీకి సంబంధించి హెచ్పిటి హెచ్ఈపి గ్రూపులు, అలాగే సెమిస్టర్ వచ్చేసి సెకండ్ సెమిస్టర్ పేపర్ సెకండ్. ఈ పేపర్ ఏంటంటే బేసిక్స్, కాన్సెప్ట్ అండ్ థియరీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఈ యొక్క సెకండ్ ఇయర్కి చెప్పేటువంటి పేపర్ యొక్క పేరు. అలాగే మనము సబ్జెక్ట్ వచ్చేసి పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్లో ఉండడం జరిగింది. ఈ పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్లో మనము ఆల్రెడీ చెప్పుకున్న మెటీరియల్ సరైనటువంటి కొత్త మెటీరియల్ రాకపోవడం వల్ల, అలాగే మన యొక్క సిలబస్లో కొన్ని మార్పులు చేయడం వల్ల మనం పాత పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలని తీసుకుని ఆల్రెడీ థర్డ్ యూనిట్ నిన్న చెప్పడం జరిగిన ఒక 2-3 రోజుల మాట చెప్పుకుంటున్నాం, అది అయింది. ఆ తర్వాత ఈ ఫోర్త్ యూనిట్కి సంబంధించి మనము పేపర్ 2 ఈ ఫోర్త్ యూనిట్లో ఫస్ట్ లెసన్ అయినటువంటి ప్రజాస్వామ్యం అనగానేమి అనే అంశాన్ని మనం ఈరోజు చర్చించుకోబోతున్నాము. అంటే వాట్ ఈస్ ద డెమోక్రటిక్ సిస్టమ్, ప్రజాస్వామ్యం అంటే ఏంటి, దాని యొక్క అర్థం ఏంటి, వాట్ ఈస్ ద డెఫినిషన్స్ ఆఫ్ డెమోక్రసీ అనే అంశాల గురించి ఈరోజు మనము తెలుసుకోబోతున్నాము. ఓకేనమ్మా? అలాగే మనము పూర్వకాలంలో ఒకసారి ప్రభుత్వాలు ఏ రకంగా ఉన్నాయని చెప్పేసి అరిస్టాటిల్ గారు, అదేవిధంగా ప్లేటో గారు, వీళ్ళిద్దరూ కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రాజనీతి శాస్త్రవేత్తలుగా మనం భావించవచ్చు. వీరి కాలంలో పాలన అనేది రాచరిక పాలన, కులీన పాలన, అలాగే ఉన్నత వంశీయుల పరిపాలన, అలాగే నియంత పరిపాలన, ఈ రకమైనటువంటి ప్రభుత్వాలు వాళ్ళు నివసించినటువంటి కాలంలో ఉన్నాయి. అది ప్రాచీన కాల ప్రభుత్వాలు అనేసి మనము చెప్పుకోవచ్చు. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే ఈ ఆధునిక ప్రపంచంలో ప్రభుత్వాలన్నీ కూడా డెమోక్రటిక్ సిస్టాన్ని అవలంబిస్తున్నాయి. అంటే ప్రజలే పరిపాలకులు అనేసి, అంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ప్రజలే ఇక్కడ పాలకులుగా మనము అభివర్ణించడం జరుగుతుంది. ఓకేనమ్మా? అయితే ఇక్కడ మనము ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తీసుకున్నట్టయితే ప్రజాస్వామ్యం అనగా ప్రజల అధికారము అని అర్థము అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. వాట్ ఈస్ ద డెమోక్రసీ అనేసి మనం ప్రశ్న వేసుకున్నప్పుడు ప్రజల యొక్క అధికారమే ప్రజాస్వామ్యం అనే ఒక భావన మనకి ఇక్కడ కలుగుతుంది. అయితే ప్రజాస్వామ్యమును ఆంగ్లంలో ఏమంటారు? ఈ ప్రజాస్వామ్యాన్ని ఆంగ్లంలో ఇంగ్లీష్లో డెమోక్రసీ అనేసి ఇక్కడ మనకి పిలవటం జరుగుతుంది ఇంగ్లీష్లో. ఈ డెమోక్రసీ అనేది డెమోస్, డిఈఎంఓఎస్ డెమోస్ ప్లస్ క్రటియా, సిఆర్ఏటిఐఏ క్రటియా అనే రెండు గ్రీకు పదముల కలయిక వల్ల ఈ పదము ఏర్పడిందనేసి మనము చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క మీనింగ్ ఏంటి, డెమోస్ అంటే ఏంటి, క్రటియా అంటే ఏంటి అనేది మనము తెలుసుకోవాలి. ఈ డెమోస్ అనగా ప్రజలు అనేసి అర్థము, క్రటియా అనగా అధికారము అనేసి అర్థము. అంటే అంటే పూర్తిగా మనము డెమోక్రసీ అనడానికి పూర్తి అర్థం ఏమిటయ్యా అంటే ప్రజా అధికారము అని చెప్పేసి ఇక్కడ మనము భావించవచ్చును. ఓకేనమ్మా? రైట్. అయితే ఇక్కడ మనము ప్రజాస్వామ్యము లేదా ప్రజల చేతిలో అధికారము అని చెప్పేసి ఇక్కడ మనము భావించవచ్చు. అంటే దీని యొక్క అర్థం వస్తుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి మరొక అంశం ఏంటంటే
ప్రజాస్వామ్యం నిర్వచనములు. వాట్ ఈస్ ద డెఫినిషన్స్ ఆఫ్ డెమోక్రసీ అనేది మనము తెలుసుకోవాల్సినటువంటి అంశము. ఇక్కడ మనము రెండు రకాలైనటువంటి డెఫినేషన్స్ మనము చూసినట్టయితే, మొదటిగా ఒక నిర్వచనాన్ని తీసుకున్నట్టయితే, ప్రజాస్వామ్యం అనేక మంది రాజనీతి శాస్త్రం, అంటే ప్రజాస్వామ్యం అంటే ఏంటి అనేది అనేక మంది శాస్త్రవేత్తలు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే ప్రజాస్వామ్యం అంటే ఏంటి అనేది ఒక్కొక్క రాజనీతి శాస్త్రవేత్త ఒక్కొక్క విధమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది ఇక్కడ. అయితే రెండు ముఖ్యమైనటువంటి, అంటే అన్నీ మనం చెప్పుకోలేము కాబట్టి ఒక రెండు ముఖ్యమైనటువంటి రాజనీతి శాస్త్రవేత్తలు వ్యక్తం చేసినటువంటి నిర్వచనాలని మనము తెలుసుకుందాం. అవేంటంటే, ఒకటి ప్రజల చేత ప్రజల కొరకు నిర్వహించేటువంటి, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వల్ల నిర్వహించబడేటువంటి ప్రభుత్వాన్నే ప్రజాస్వామ్యం అని చెప్పేసి అబ్రహం లింకన్ గారు ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలచే నిర్వహించబడేటువంటి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వము అని చెప్పేసి అబ్రహం లింకన్ గారు ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఇక రెండో అంశంలో చేసేటప్పటికి ప్రొఫెసర్ సీలీ అనే వ్యక్తి ఏం చెప్పాడు అంటే, ప్రతి ఒక్కరికి కూడా భాగస్వామ్యం గల ప్రభుత్వ వ్యవస్థయే ప్రజాస్వామ్యము. ఏం చెప్పాడంటే అమ్మా సీలీ, ప్రతి ఒక్కరికి కూడా భాగస్వామ్యం గల ప్రభుత్వమే ప్రజాస్వామ్య వ్యవస్థ అని చెప్పేసి ప్రొఫెసర్ సీలీ గారు ఇక్కడ మనకి వివరణ ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు చెప్పినటువంటి రెండు నిర్వచనాల్ని మనం పరిశీలించినట్టయితే ఆద్యాంతమంతా కూడా ప్రజలు ప్రజలు ప్రజా పరిపాలన, ప్రజల యొక్క జోక్యం అనే మాట ఇక్కడ మనకి వినబడుతుంది. అంటే అత్యధిక ప్రజలు ఎవరైతే పాల్గొంటారో ఆ ప్రభుత్వాన్ని ప్రజాపాలన గల ప్రభుత్వం అని చెప్పేసి, ప్రజాస్వామ్య వ్యవస్థ అని చెప్పేసి ఇక్కడ మనము భావించవచ్చును. రైట్. అలాగే ఇక్కడ మనము వాట్ ఈస్ ద డెమోక్రసీ డెఫినేషన్స్, అలాగే మీనింగ్ ఆఫ్ డెమోక్రసీ అనే అంశాన్ని మనము తెలుసుకుంటాం. అంటే ప్రజా అధికారాన్నే ప్రజాస్వామ్యం అని చెప్పేసి, ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని ఈ ప్రజాస్వామ్యం అంటారని చెప్పేసి ఇక్కడ మనకు ఒక వివరణ వచ్చింది. అయితే ఇక్కడ చూసినట్టయితే మనకి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రజాస్వామ్యము ప్రధాన లక్షణాలు అనేసి ఇక్కడ తెలుసుకోవాలి. అంటే ప్రజాస్వామ్యం ప్రభుత్వంగా మనం పిలవాలి అంటే ఏ విధమైనటువంటి ప్రధాన లక్షణాలని కలిగి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయబడుతుంది అనేసి మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే కనుక ఇక్కడ చూడండి, ఒకటి ప్రజాప్రభుత్వం అనేది ఏర్పాటు చేయటము జరుగుతుంది. అంటే మాది ప్రజా ప్రభుత్వం, పీపుల్స్ గవర్నమెంట్ అనేసి ఆంగ్లంలో చెప్పడం జరుగుతుంది. ఏంటి ప్రజాప్రభుత్వం? ప్రజలకి ఈ ప్రజాస్వామ్యంలో ఏ విధమైనటువంటి స్థానం ఉంటుంది, ప్రజాప్రభుత్వము ఏ విధంగా ఏర్పడుతుంది అనే అంశాల్ని ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే కనుక, ప్రజల చేత ప్రభుత్వాలు ఏర్పాటు చేయబడి నిర్వహించబడతాయి. అంటే పూర్వంలాగా రాచరిక వ్యవస్థ ఉన్నప్పుడు మనం పరిశీలించినట్టయితే తండ్రి చనిపోయిన తర్వాత కొడుకు వారసుడు, కొడుకు చనిపోయిన తర్వాత మనవడు వారసుడు, ఈ విధంగా తరతరాలుగా వచ్చేటువంటి ఆచారం రాచరికం. అలాగే కూలీన పాలన అంటే ఉన్నత వంశీయులు పరిపాలించేవారు, వీళ్ళు ధనికులై ఉంటారు.
వీళ్ళ యొక్క పరిపాలన ఏ రకంగా జరుగుతుంది అంటే వాళ్ళ యొక్క వర్గాన్ని కాపాడుకునే విధంగా జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అలా రకరకాల ప్రభుత్వాలు ఉన్నాయి. అవి కేవలం సమాజంలో ఉన్నటువంటి లేదా రాజ్యంలో ఉన్నటువంటి కొద్ది మంది వర్గం వారికి మాత్రమే లేదా కొద్ది మంది ప్రజలకు మాత్రమే ప్రత్యేకంగా ఫోకస్ చేసి పరిపాలన అనేది జరుగుతూ ఉండేది. అయితే ఈనాటి కాలం వచ్చేటప్పటికి, ఈ ఆధునిక కాలంలోకి వచ్చేటప్పటికి చాలా మార్పులు అనేవి సంభవించాయనేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజాప్రభుత్వం కాబట్టి, ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి ప్రజల యొక్క అంశాన్ని పరిగణలో తీసుకుని ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఇక్కడ ప్రజల చేత ప్రభుత్వాలు ఏర్పాటు చేయబడి నిర్వహించబడతాయి. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రభుత్వాలు ఏర్పాటు చేయబడి నిర్వహించబడతాయి అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజాస్వామ్యం యొక్క ప్రధాన లక్షణం మనం భావించినట్టయితే, ప్రజాస్వామ్య రాజ్యాల్లో వివిధ స్థాయిల్లో ప్రభుత్వములు ప్రజలచే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏర్పాటు చేయబడి నిర్వహించబడతాయి. అలాగే ఈ రాజ్యాల్లో వంశపారపర్యము పదవులకు ఏ స్థాయిలో కూడా అవకాశం లేదు అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశం ఏంటంటే, ప్రజాప్రభుత్వం అనేది ఈ రకంగా చెప్పుకోవాలి అంటే కనుక, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ అమల్లో ఉన్నటువంటి దేశముల్లో పాలన అనేది ప్రజలచే ఏర్పాటు చేయబడుతుంది. అంటే ప్రభుత్వం అనేది ప్రజలచే ఏర్పాటు చేయబడుతుంది కాబట్టి ప్రజలే ఇక్కడ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాలన అనేది చేయబడుతుంది అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విధానం, అంటే ప్రజాప్రభుత్వంలో ఉన్నటువంటి విధానాన్ని మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే కనుక, మన ప్రజాప్రభుత్వంలో డెమోక్రటిక్ సిస్టంలో ఏ విధమైనటువంటి వంశపారపర్యంగా ఉన్నటువంటి పదవుల్ని రద్దు చేయబడతాయి. ఎవరికి కూడా తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత మనవడికి అనే ఒక నానుడు అనేది ఇక్కడ ఉండదు. కేవలం ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అధికారాలు అనేవి ఒక మంచి వ్యక్తికి కట్టబెడతం జరుగుతుంది అనేసి ఇక్కడ మనము భావించవచ్చు. దీన్నే ప్రజాప్రభుత్వం అని చెప్పేసి మనము అనుకోవచ్చు. రైట్. ఇంకొక అంశం ఏంటయ్యా అంటే వయోజన ఓటు హక్కు. మనం తీసుకున్నట్టయితే చూడండి, పూర్వకాలంలో రాచక వ్యవస్థలో కావచ్చు, నియంత వ్యవస్థలో కావచ్చు, అదేవిధంగా క్రూర ప్రభుత్వం అవ్వచ్చు, ఇలా ప్రాచీన కాల ప్రభుత్వాలన్నిటినీ తీసుకున్నట్టయితే ఈ పరిపాలనలో ప్రజల యొక్క భాగస్వామ్యం అనేది ఉండేది కాదు. కేవలం ఎవడైతే ధనవంతుడై, ఎవడైతే బలవంతుడై ఉంటాడో అతనే అక్కడ రాజు, లేకపోతే రాజు లేదా ప్రధానమంత్రిగా లేదంటే సార్వభౌమాధికారిగా గుర్తించబడాడు అనేసి మనము చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ ఆధునిక ప్రపంచంలోకి వచ్చేసేటప్పటికి ఇందాక చెప్పుకునే విధంగా డెమోక్రటిక్ సిస్టాన్ని అవలంబిస్తున్నారు చాలా దేశాలని. ఓకేనమ్మా. అయితే ఉదాహరణకి మన భారతదేశం కూడా పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థగా మనము చెప్పుకోవచ్చు. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో రెండో దేశంగా ఇండియాని పిలవడం జరుగుతుంది. ఒకటి యుఎస్ఏ, రెండవది ఇండియా.
ఈ రెండు కూడా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా పిలువబడుతున్నాయనేసి ఇక్కడ చెప్పుకోవచ్చు. ఓకేనా? అయితే ఇండియాలో ఎన్నిక విధానం ఏ రకంగా ఉంటుంది అనేది మనం అంటే వయోజన ఓటు హక్కు అనేది ఈ విధంగా ఉంటుందని భావిస్తే ఒకసారి బ్రిటిష్ కాలంలో కూడా వెళ్దాం. బ్రిటిష్ టైంలో కూడా ఏం జరిగింది అంటే ఈ వయోజన ఓటు హక్కు అనేది లేదు మనకి. అయితే ఇక్కడ జరిగినటువంటి పరిణామం ఏంటంటే ఆ యొక్క బ్రిటిష్ వారు కూడా ధనవంతులకి, జమీందారులకి, కొద్ది మంది విద్యాధికులకి, అదేవిధంగా మితవాద వర్గం వారికి ఇక్కడ ఎన్నికల్లో అవకాశాన్ని కల్పించారు. అయితే మనకి రాజ్యాంగం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి ఈ ప్రజాస్వామ్యం కలిగిన భారతదేశంలో వయోజన ఓటు హక్కు అనే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. అది ఎలాగంటే భారతదేశంలో భారతదేశంలో 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు వర్గ, కుల, మత, జాతి, ప్రాంతీయ, ఓకేనమ్మా? అంటే అప్పుడు స్టార్టింగ్లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మనకి రాజ్యాంగ పరంగా ఓటు హక్కు అనే అంశాన్ని కూడా చేర్చడం జరిగింది. అంటే 21 సంవత్సరాలు అమ్మ స్టార్టింగ్లో మనం 21 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి భారతీయుడికి కుల, మత, జాతి, లింగ, వర్ణ, వర్గ, ప్రాంతీయ భేదాలేమీ లేకుండా అందరికీ సమానంగా భారత రాజ్యాంగాన్ని అనుసరించి ప్రతి ఒక్కరికి కూడా వయోజన ఓటు హక్కు అనేది దాన్ని ఇక్కడ కల్పించడం జరిగింది మనకి. అలాగే ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారి టైంలో 63వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం జరిగింది అంటే ఈ యొక్క 21 సంవత్సరాల వయసుని 18 సంవత్సరాలుగా చేశారు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి గొప్పతనం వయోజన ఓటింగ్. అంటే ఇప్పుడు స్టిల్ ప్రజెంట్ ఇప్పటికీ భారతదేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు, పౌరురాలు కుల, మత, జాతి, లింగ, వర్ణ, వర్గ, ప్రాంతీయ భేదాలు ఏమీ లేకుండా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా భారత రాజ్యాంగాన్ని అనుసరించి నిర్వహించబడేటువంటి రాష్ట్ర ఎన్నికల్లో కానీ కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి ఎన్నికల్లో కానీ కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహించేటువంటి ఎన్నికల్లో కానీ స్వతంత్రంగా ఎవరి యొక్క ప్రజలు వాళ్ళ మీద లేకుండా స్వతంత్రంగా తమకి నచ్చినటువంటి వ్యక్తికి ఓటేసుకుని గెలిపించి ఆ యొక్క నాయకుడిగా ఆ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి పూర్తి స్వతంత్రతను భారత రాజ్యాంగము భారత ప్రజలకి కల్పించింది అని చెప్పేసి ఇక్కడ మనము తెలుసుకోవాలి. ఓకేనమ్మా? ఇది అంటే వయోజన ఓటు హక్కు ఉంది. ఈ ఓటుని మనం స్వతంత్రంగా ఉపయోగించుకోవచ్చు. నీకు నచ్చినటువంటి నాయకుడిని ఎన్నుకోవచ్చు. ఆ ఎన్నుకున్న నాయకుడు నచ్చకపోతే దించేసే అధికారాన్ని కూడా ఇక్కడ మనకి రాజ్యాంగం కల్పించింది. అంటే భారతదేశంలో
ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి 5 సంవత్సరములకు ఒక్కసారి ఈ ఎలక్షన్ అనేది స్వతంత్రంగా ఏర్పడినటువంటి ఎలక్షన్ కమిషన్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. నీచే ఎన్నుకున్నటువంటి నాయకుడు తప్పకుండా ప్రజల మనిషి అయి ఉండాలి. ప్రజలకు అనుకూలంగా శాసనాలు చట్టాలను చేసుకుంటూ పోవాలి. ఎప్పుడైతే నీకు అతను నచ్చకపోయినప్పుడు ఒక 5 సంవత్సరాలు ఓపిక పడితే 5 సంవత్సరాల తర్వాత నీ ఓటు హక్కు అనే ఒక ఆయుధాన్ని ఉపయోగించి ఆ యొక్క నచ్చనటువంటి వ్యక్తిని తీసివేసి నీకు నచ్చినటువంటి వ్యక్తిని ఎన్నుకునేటువంటి అవకాశాన్ని భారత రాజ్యాంగం భారతదేశ ప్రజాస్వామ్య పౌరులందరికీ కూడా కల్పించింది అని చెప్పేసి ఇక్కడ మనము తెలుసుకోవచ్చు. ఓకేనమ్మా, రైట్. అలాగే ఇంకొక అంశం ఏంటంటే ఎన్నికలు అనేది మనం చూసినట్టయితే భారతదేశంలో మనం ఎన్నికల్ని గమనించినట్టు అయితే ప్రజాస్వామ్య రాజ్యాల్లో వివిధ స్థాయిల్లో ప్రభుత్వ పదవులకు ప్రభుత్వ వ్యవస్థలకు నిర్ణీత సమయంలో ఎన్నికలు నిర్వహించబడతాయి. అంటే ఇందాక చెప్పుకున్నటువంటి అంశాన్ని ఒకసారి మార్చి చెప్పవలసి వస్తుంది. ఇక్కడ ఎన్నికలు అనేవి అమెరికాలో చూసుకున్నట్టయితే అధ్యక్ష తరహా ప్రభుత్వం ఉంది. అది డెమోక్రటిక్ సిస్టమే, అధ్యక్ష తరహా. ఇది అతిపెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచంలో. అధ్యక్ష తరహా. రెండవది భారతదేశంలో పార్లమెంటరీ తరహా. ఇక్కడ పిఎం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ ఈ రెండు కూడా ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి దేశాలే. ఒకటి మనం అమెరికాని తీసుకున్నట్టయితే అమెరికాలో అధ్యక్ష తరహా ఉంటుంది. ఇక్కడ అధ్యక్షుడి యొక్క పదవీ కాలం 4 సంవత్సరాలు. ఇండియాలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడ పిఎం యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. ఇక్కడ 4 సంవత్సరాలు అమెరికా అధ్యక్షుడు, భారతదేశ ప్రధానమంత్రి 5 సంవత్సరాలు. అక్కడ అధ్యక్ష తరహా ఉంటుంది, ఇక్కడ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఉంటుంది అనేసి ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే ఈ రెండు కూడా ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి దేశాలే. అయితే ఎలక్షన్ యొక్క కాల పరిమితిలో ఒక డిఫరెన్స్ అనేది ఇక్కడ మనకి కనపడుతుంది. 1 సంవత్సరం అటు ఇటుగా ఉంటుంది. అదేవిధంగా ఎన్నికలు ఇక్కడ మనం చూసుకునేటప్పటికీ ఎన్నికలు అనేవి పారదర్శకంగా నిర్వహించబడుతుంది. ఉదాహరణకి భారతదేశాన్నే మనం చూసుకున్నట్టయితే భారతదేశంలో ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు? రాష్ట్ర ప్రభుత్వమా, కేంద్ర ప్రభుత్వమా అని చెప్పేసి, లేదంటే సుప్రీంకోర్టులా, హైకోర్టులా అనేసి మనం భావించినట్టయితే అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ లోకల్ బాడీస్ ఉన్నది. ఎలక్షన్ బాడీస్ ఉన్నది. ఎలక్షన్ కమిషన్ అనేది ఉన్నది. ఈ ఎలక్షన్ కమిషన్ ఇండియాలో కేంద్ర ఎన్నికల కమిషన్ అని చెప్పేసి ఒకటి. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పదవుల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఆ ఎలక్షన్లు నిర్వహించిన తర్వాత ఓట్లు లెక్కించి, అలాగే ఎవరు విన్ అయ్యారు అనే విషయాలన్నిటినీ ప్రకటించేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది, కేంద్రానికి సంబంధించింది. అంటే ఉదాహరణకి పార్లమెంట్ ఎలక్షన్, అదేవిధంగా ప్రధానమంత్రి ఎన్నిక, ఈ విషయాలన్నీ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఇక రెండో అంశం వచ్చేటప్పటికీ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ భారత రాజ్యాంగాన్ని అనుసరించి
సెంట్రల్ ఎలక్షన్ కమిషన్తో పాటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది కూడా ఒకదాన్ని ఇక్కడ మనము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్లో ప్రతి రాష్ట్రానికి కూడా ఒక ఎన్నికల సంఘం అనే దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకేనమ్మా. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్కి ఒక ఎన్నికల కమిషన్ ఉంటుంది. అలాగే తమిళనాడు అయితే తమిళనాడు ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. అలాగే కేరళ అయితే కేరళ ఎన్నికల కమిషన్, తెలంగాణలో తెలంగాణ ఎన్నికల కమిషన్, కర్ణాటకలో కర్ణాటక ఎలక్షన్ కమిషన్. ఇలాగా ప్రతి రాష్ట్రానికి కూడా ఒక ఎలక్షన్ కమిషన్ అనేది దాన్ని రాజ్యాంగాన్ని అనుసరించి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్, అలాగే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ యొక్క అధికారాలు, విధులు అవేంటి, ఎలా నిర్వహించబడాలి, ఏంటి, ఎవరు నియమించాలనే విషయాలన్నిటిని క్లుప్తంగా భారత రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్లో మనకి వివరణ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ ఎన్నికలు అనేవి నిర్వహించబడతాయి. ఈ ఎన్నికల్లో ఇందాక చెప్పినట్టు విధంగా భారతదేశంలో 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరుడు కుల, మత, జాతి, లింగ, వర్ణ, వర్గ, ప్రాంతీయ భేదాలేమీ లేకుండా ఈ ఎన్నిక సంఘం నిర్వహించేటువంటి ఎలక్షన్లో తమ విచక్షణను అనుసరించి పౌరుడు తనకు నచ్చినటువంటి వ్యక్తికి ఓటు వేసుకునేటువంటి అవకాశాన్ని భారత రాజ్యాంగం ద్వారా ఈ ప్రజాస్వామ్య దేశంలో కల్పించబడింది అనేసి మనము భావించవచ్చు. ఓకేనమ్మా. రైట్. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజ్యాంగ ఔన్నత్యం అనేది కాపాడబడుతుంది. ఎక్కడ? ప్రజాస్వామ్య వ్యవస్థలో మాత్రమే ఈ రాజ్యాంగ ఔన్నత్యం అనేది కాపాడబడుతుంది అనేసి ఇక్కడ మనము తెలుసుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగ ఔన్నత్యము ప్రజాస్వామ్యం యొక్క మరొక ప్రధాన లక్షణంగా మనము భావించవచ్చు. ప్రజాస్వామ్య రాజ్యాల్లో వివిధ స్థాయిలలో ప్రభుత్వములు రాజ్యాంగ సూత్రములు, నిబంధనలు అనుసరించి తమ విధులను, అధికార బాధ్యతను నిర్వహించవలసి ఉంటుంది. అంటే మనం ఇందాక చెప్పుకునే విధంగా ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు రాజ్యాంగం. ప్రజాస్వామ్యం అంటే ఎక్కడైతే ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంటుందో అక్కడ తప్పనిసరిగా రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన అనేది కొనసాగించబడుతుంది అనేసి ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యబద్ధాన్ని అనుసరించి పరిపాలన జరిగినప్పుడే ప్రజలకి న్యాయం అనేది జరుగుతుంది. ఉదాహరణకి ప్రజాస్వామ్యబద్ధ ప్రభుత్వం ఉండి రాజ్యాంగం లేకపోతే మనచే ఎన్నుకోబడినటువంటి నాయకుడు తన ఇష్టానుసారంగా లేకపోతే తన పార్టీకి అనుకూలంగా లేదంటే తన కార్యకర్తలకు అనుకూలంగా శాసనాల్ని కానీ చట్టాల్ని కానీ చేసేటువంటి ఒక అవకాశం ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఏం జరిగింది అంటే ఇక్కడని కాదు, మన అమెరికాలో కూడా ప్రతి దేశము కూడా ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది కింది క్లాసులో చెప్పుకున్నాం. లిఖితంగా కానీ అలిఖితంగా కానీ ఆ యొక్క దేశాల యొక్క రాజ్యాంగం అనేది మనకి ఉంటుంది అనేసి ఇక్కడ మనము చెప్పుకోవడం జరిగింది. అలాగే భారతదేశంలో కూడా అతిపెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచంలో అని చెప్పుకున్నాం. ఈ ప్రజాస్వామ్య డెమోక్రటిక్ సిస్టంలో కూడా ఏం జరుగుతుందంటే ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రాజ్యాంగాన్ని అనుసరించి ప్రభుత్వాలు అనేవి ఆ యొక్క పాలన అనేది కొనసాగించాలి. రాజ్యాంగాన్ని వ్యతిరేకించి కానీ తిరస్కరించి కానీ
పరిపాలన అనేది చెయ్యకూడదు అనే అంశాన్ని కూడా ఇక్కడ మనం చెప్పడం జరిగింది. కింది క్లాసులో ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏమని? రాజ్యాంగాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక పాలన ఉంటుందమ్మా అని చెప్పుకున్నాం. అలాగే అధికారాల విభజన అనే అంశాన్ని కూడా మనము ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే రాజ్యాంగాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం యొక్క పవర్స్ ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క పవర్స్ ఏంటి అనే అంశాలన్నింటినీ కూడా ఇక్కడ రాజ్యాంగాన్ని అనుసరించి డివైడ్ చేయబడతాయి. అంతే తప్పించి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోవడం కానీ సొంతంగా జోక్యాలు చేసుకోవడం కానీ చేయకూడదు. రాజ్యాంగాన్ని అనుసరించి రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచాడో ఆ అధికారులను అనుసరించి మాత్రమే ఇక్కడ పరిపాలన అనేది చెయ్యాలి అని చెప్పేసి ఇక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో రాజ్యాంగం అనేది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ రాజ్యాంగ ఔన్నత్యం అనేది కేవలం ప్రజాస్వామ్య వ్యవస్థలోనే మాత్రమే ఉంటుంది అనే అంశాన్ని మీరందరూ కూడా గమనించాలి. ఓకేనమ్మా? తర్వాత అంశాలని తర్వాత రేపటి క్లాస్లో మనము తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.